నమస్తే, నా పేరు భానోత్ కోటేష్ నాయక్. 2001 నుంచే నేను ఉద్యమకారుణ్ణి. బీఆర్ఎస్ పార్టీలో నిరంతరం పనిచేస్తూ ఉన్నాం. ఇంకొకటి విషయం ఏంటంటే, ఫోన్ ట్యాపింగ్ కేసు విషయంలో ఫోన్ ట్యాపింగ్ కేసీఆర్ గారికి, హరీష్ రావు గారికి, కేటీఆర్ గారికి చేపించాల్సిన అవసరం వచ్చిందండి. వాళ్ళు పోలీసు వాళ్ళ చట్టం, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. ఇంకొకటి, ఆయన ఏదో వాళ్ళ ఇంటి పక్కన ఏదో డ్రోన్ కెమెరా పెట్టినా అని చెప్పేసి పంపిస్తే పక్కింటోళ్ళు కేసు పెట్టిరు, ఆయన జైలుకు పోయిండు. ఆ విషయాలన్నీ ఇప్పుడు బయటికి తీసి వీళ్ళని ఏ విధంగా ఇరికియాలి, ఏ విధంగా చూడాలనే ఉద్దేశంతో తప్ప కుట్రతోని వీళ్ళని ఎట్లయినా జైల్లో వేయాలి, నా కక్ష తీర్చుకోవాలి, నీ మీద కక్ష తీర్చుకోనికి నువ్వేమైనా పెద్ద ఇదా, ఏమైనా సాధించి చేసి ఏమైనా చేసినోని వాడు, నీ అంత చెత్త నాయకుడు, నీ అంత చెత్తగాడు ప్రపంచంలో ఎవ్వరు లేడు అని చెప్పేసి అందరికీ తెలుసు. నువ్వు ఇంకొకటి, తెలంగాణ ఉద్యమం చేసి తెలంగాణను సాధించుకున్నావు నువ్వు అయితే నీకు తెలంగాణ పట్ల ఏమైనా ప్రేమ ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ నాయకులకు, సన్నాసులకు నేను ఒకటే చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీలో ఉన్నది అంతా సన్నాసులే. ఆ సన్నాసులకు ఒకటి చెప్తున్నా, మీ సన్నాసులారా, మీరు తెలంగాణ పట్ల మీకు ఎటువంటి విశ్వాసం లేదు, తెలంగాణ పట్ల అనుభవం లేదు, అవగాహన లేదు. ఇంతకుముందు మేము తెలంగాణ కోసం పోరాడుతుంటే మమ్మల్ని అందరినీ, తెలంగాణ ఉద్యమాన్ని అణచివేయడం కోసం మమ్మల్ని జైల్లో వేసింది మీరే, లాఠీ తుటాలతో లాఠీలు ఇరిగేటట్టు కొట్టించింది మీరే. 1200 మంది మొన్న, అప్పుడు ఇంతకుముందు 1969లోనే తెలంగాణ ఇచ్చి ఉంటే ఇప్పటి వరకు ఇంతమంది బలిదానాలు కాకపోదు కదా. సపరేట్ ఉన్న తెలంగాణను కలిపింది కాంగ్రెస్ పార్టీయే, మళ్ళీ ఇంతమందిని బలి తీసుకున్నది కాంగ్రెస్ పార్టీయే. ఇప్పుడు మంచిగా ఏదైతే సాధించుకున్న తెలంగాణని మంచి రూట్లో తీసుకెళ్లారో కేసీఆర్ గారు, దాన్ని మళ్ళీ సర్వనాశనం పట్టించేది కూడా మీరు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. ఉన్నది దిగమింగాలే, ఎంత సంపాదన ఉందో ఎట్లా ఖర్చు పెట్టుకోవాలి, ఎంత దాచుకోవాలి అనేది తప్ప ప్రజల పట్ల ఏ మాత్రమైన విశ్వాసం ఉందారా రేవంత్ రెడ్డి నీకు? మొన్న నువ్వు కేటీఆర్ గారిని విమర్శించే స్థాయారు అనేది, కేటీఆర్ కాలు గోటికి సరిపోతారు. నువ్వు అమెరికాలో ఆయన ఏదో బోన్లు దోవిండు అదేదంటావు, నువ్వేమో బాత్రూమ్ దోవినావా? బాత్రూమ్ నువ్వు కళ్ళతో చూసినావా? నువ్వు లేబర్ స్థాయి నుంచి వచ్చినావు. నువ్వు కేసీఆర్ గారు ఎప్పటి నుంచో ఎమ్మెల్యేగా ఉన్నారు, ఎన్టీ రామారావు పార్టీ పెట్టినప్పటి నుంచి ఎమ్మెల్యేగా గెలిచి వస్తూ ఉన్నాడు. అప్పటి నుంచి ఆయన వాళ్ళ ఇద్దరు పిల్లలని మంచి రూట్లో చదివిచ్చిర్రు. వాళ్ళిద్దరు మంచిగా ఉన్నారు, కేటీఆర్ గారు కానీ కవితక్క గారు కానీ మంచిగా చదివిచ్చిర్రు, వాళ్ళు మంచి రూట్లో ఉన్నారు. నువ్వు బాత్రూమ్లు కడిగే స్థాయి నీది, బోళ్ళు తోవే స్థాయి నీది. నువ్వే చెప్పుకున్నావు పెయింటర్ని, నేను గుంపు మేస్త్రిని అని, అన్ని విషయాలు నువ్వే చెప్పుకున్నావు కదరా. ఇంకొకసారి నువ్వు గనక కేటీఆర్ గారిని, హరీష్ రావు గారిని, కేసీఆర్ గారిని విమర్శించే స్థాయి నీది కాదు, నీది లేబర్ స్థాయి లెక్కనే ఉండురా భవిష్యత్తుకి తెలియజేస్తున్నా. ఈసారి అసెంబ్లీకి కేసీఆర్ రమ్మంటున్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, ఈసారి వస్తారా? ఇప్పుడు కేసీఆర్ గారు అసెంబ్లీలో మొన్న నీళ్ళ విషయంలో మాట్లాడితేనే సమాధానం చెప్పలేక ఏదేదో చెప్తా ఉన్నాడు. నీకు అసలు వాళ్ళకి అసలు తెలివి ఉందారా నీకు? కాంగ్రెస్ పార్టీ సన్నాసులకు అందరికీ చెప్తున్నా నేను, మీ కాంగ్రెస్ పార్టీకి ఓటేసిన వాళ్ళు ఉన్నోళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నోళ్ళు, వాళ్ళకు కాంగ్రెస్ పార్టీకి ఓటేసేటోళ్ళు కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తారు. మీకు అనుభవం లేదు, అవగాహన లేదు, ఏం లేదు చెప్పేసి తెలియజేస్తారు. సరే, ఓకే. ఇప్పుడు ఖైరతాబాద్ ఎమ్మెల్యే గారు నేను కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నా అని చెప్పేసి అన్నారు కానీ ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించారు. వాళ్ళని అక్కడ ఎందుకు పెట్టుకున్నావు నువ్వు? వాళ్ళని ఎందుకు పెట్టుకున్నావురా? నీకు తెలియదారా? నీకు పార్టీ ఫిరాయించారు, నువ్వే చెప్పినావు కారా, ఎవరైనా పార్టీలో గెలిచి ఇంకో పార్టీలో రాజీనామా చేయకుండా వస్తే రాళ్లతో కొట్టి చంపండి అని. ఇప్పుడు నిన్ను చంపమంటావా? కాంగ్రెస్ పార్టీలో ఉన్నది నిన్ను చంపమంటావా? వాళ్ళని ఎందుకు తీసుకున్నావు అన్నమాట నువ్వు ఉండవారా? పాల్తున్నా కొడక, నీకేమన్నా తెలుస్తుందా? నువ్వు ఏం మాట్లాడుతున్నావు? మొన్న రేవంత్ మాటకి ఖండిస్తున్నావు. రేవంత్ వానికి తిట్టడం తప్ప, కేటీఆర్ గారిని, హరీష్ రావు గారిని, కేసీఆర్ గారిని తిట్టడం తప్ప ఇంకోటి ఏం చేయలేదు. వాడు ఏదైతే బాత్రూమ్ గడిగి వచ్చిండో వాడే గడిగి వచ్చిండు, ఇటు చెప్తున్నాడు. వానికి చదువు రాదు, వాడు బ్లాక్మెయిల్ చేసి ఏదో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో కనుక మంచి నాయకులు ఉంటే అందరు సన్నాసులే కాబట్టి ఈ సన్నాసికి ఆ సీటు కట్టబెట్టిర్రు. ఈ సన్నాసికి ఏ మాత్రం తెలియదు, ప్రజల పట్ల అవగాహన లేదు, అనుభవం లేదు, వాడు అంటబెట్టిర్రు. పిచ్చోని చేతిలో రాయి లెక్క ఉంది ఇప్పుడు తెలంగాణ. మొత్తం 10 ఏళ్ల పాటు
10 ఏళ్ల పాటు 60-70 ఏళ్ల నుంచి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని సర్వనాశనం ఏదైతే డస్ట్ పట్టించిందో దాన్ని 10 ఏళ్లలో మంచి రూట్లో నెంబర్ 1 స్థానాల్లో ఏదైతే తీసుకుపోయారో మళ్ళీ 10 ఏళ్ల పాటు వెనకకు నెట్టిరి. ఇదే కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ అంటేనే మీరంటేనే కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ మిమ్మల్ని ఉరికిచ్చి కొట్టే రోజులు వచ్చినాయి బిడ్డ. రేపు స్థానిక ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లో కానీ, మున్సిపల్ కౌన్సిలర్ల ఎలక్షన్లో కానీ, కార్పొరేటర్ ఎలక్షన్లో కానీ నీకు చీము నెత్తిరి ఉంటే, నువ్వు అయ్య కడుపులో నీ అయ్య అబ్బకు పుట్టి ఉంటే, ఒక్క అబ్బ అయ్యకు పుట్టి ఉంటే ఈ 10 ఎమ్మెల్యే స్థానాలకు ఎలక్షన్ పెట్టరాను. నేను చెప్తున్నా నీకు. ఈరోజు షేర్లింగంపల్లి నియోజకవర్గం ఆల్విన్ కాలనీ డివిజన్ నుంచి అనిల్ రెడ్డి సీనియర్ నాయకులు బీఆర్ఎస్ పార్టీలో చేరడం జరుగుతుంది. ముఖ్యంగా షేర్లింగంపల్లి ఎమ్మెల్యే గాంధీ అరాచకాలకు బాధితులయ్యి భరించలేక పక్క పార్టీలకు పోవడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఈరోజు టీఆర్ఎస్ పార్టీ మీద కేసీఆర్ గారు, కేటీఆర్ గారి మీద అభిమానంతో అందరూ కూడా బ్యాక్ టు పెవిలియన్ టైప్లో అందరూ కూడా ఈరోజు వచ్చి షేర్లింగంపల్లిలో పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీలో చేరడం జరుగుతుంది. ఇదే విధంగా రాబోయే రోజుల్లో షేర్లింగంపల్లిలో ఇట్లాంటి జాయినింగ్స్ ఉంటాయి. షేర్లింగంపల్లి నియోజకవర్గంలో రాబోయే ఎన్నికల్లో కూడా మేము బీఆర్ఎస్ జెండా ఎగిరేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం. కేసీఆర్ హరీష్ రావుల ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్ట్ చేస్తాను అంటున్నారు. దీనికి మీరేమంటారు? ఇమ్మనండి, నోటీసు రెడీగా ఉన్నాము. అంత ఉంటే గనక నీ దగ్గర ఆధారాలు ఉంటే, నీ ఎన్ని లేవు, నీ అన్ని కూడా బయటకు వస్తాయి. నువ్వు ఈ 2.5 సంవత్సరాల్లో నువ్వు చేసిన ప్రతి మోసాన్ని బయటికి తీసుకొస్తారు. జనాలు ఊకుంటారా? ఖచ్చితంగా కింది స్థాయి నాయకుల్లాగా మాట్లాడాడు కానీ ఒక ఎమ్మెల్యే స్థాయి కూడా కాదు. నాకు ఆయన తెలిసి ఒక జెడ్పీటీసీ నుంచి వచ్చిన వ్యక్తి అయితే ఏ విధంగా అంటే వాళ్ళని కూడా అవమానించడం కాదు. నా దృష్టిలో ఒక సామాన్య కార్యకర్త కన్నా వరస్ట్ గా మాట్లాడాడని మాత్రం ఖచ్చితంగా మాట్లాడతాం. ఒక సీఎం మాట్లాడాల్సిన భాష కాదు. మటన్ మస్తాను అది ఇది అనడం మరి కొట్టుకొని అలవాటు అయినట్టుంది. అక్కడే పనిచేసినట్టున్నాడు మరి రాజకీయాల్లోకి రాకముందు. అదే ఉద్దేశంతో ఆ మాట మాట్లాడిందని భావిస్తాం మేమైతే. అసెంబ్లీకి మా సింహం వచ్చేదాకా నీకెందుకయ్యా? మా ఎమ్మెల్యేలతో నీకు దమ్ముంటే వచ్చి ఒక్కడికి సమాధానం చెప్పు, చూసుకుంటా. ఒక్కరికి నువ్వు సమాధానం కరెక్ట్ ఇవ్వగలిగితే మా సింహంతో నువ్వు వచ్చి కొట్లాడడానికి నీ స్థాయికి మా సింహం అవసరమే లేదు. కేసీఆర్ ఈజ్ ఎ లయన్, ఆయన అవసరం లేదు.